హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పప్పు బియ్యంతో వచ్చేసానండి. ఏంటి అంటే కిచిడి అనమాట. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయ తినని వాళ్ళకి, లేదా పొద్దున్నే లేచి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, ఏంటి దోశలు ఇడ్లీలు ఏమీ లేవు అని అనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా సరిపోయే బ్రేక్ఫాస్ట్. అలా కాకుండా డిన్నర్ కూడా దీన్ని చేసుకోవచ్చు అండ్ లంచ్కి కూడా. చిన్న పిల్లలకి మెయిన్గా ఎక్కువ వెజిటేబుల్స్ వాళ్ళు వేరేగా అయితే తినరు కాబట్టి ఇలాంటి వాటిల్లో వేసి పెట్టేస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు. సో మనకు కూడా ఆ వెజిటేబుల్స్ పెట్టామన్న ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. నేనేం చేస్తున్నానంటే కార్తీక మాసం కాబట్టి నేనైతే ఉల్లిపాయ యూజ్ చేయట్లేదండి. నేను ఇక్కడ ఒక పొటాటో ఒక క్యారెటే తీసుకుంటున్నాను. నేను ఇది బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని నేను ఈ 2 వెజిటేబుల్స్ని తీసుకున్నాను. నేను చూపిస్తున్నట్టు పొటాటో ఇంకా క్యారెట్ ఇవి చెక్కు తీసేసుకొని పైన అంతా పీల్ చేసేసి నేను ఈ రెసిపీని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. సో దాన్ని బట్టి కూడా మీరు వెజిటబుల్ చాపింగ్ అనేది మార్చుకోవచ్చు. మీరు రఫ్గా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసినా కూడా అవి చక్కగా ఉడికిపోతాయి. అందుకనే నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి. ఇవే కాకుండా మీరు మిక్స్డ్ వెజిటేబుల్ అని, క్యాలీఫ్లవర్లని, క్యాప్సికమ్లని ఇలా ఏ వెజిటేబుల్ అయినా కూడా వేసుకోవచ్చు. మెయిన్గా పిల్లలు ఎవరైనా ఉంటే లేదా పెద్దవాళ్ళు కూడా కొన్ని వెజిటేబుల్స్ వాళ్ళు తినరు. అలాంటి వాళ్ళకి నచ్చని వెజిటేబుల్ ఏదన్నా ఉంది అని అనుకుంటే మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. సో నేను చూపించేది ఏంటంటే ఇప్పుడు అల్లం అండి. కిచిడి కాబట్టి నేను కొంచెమే అల్లం వేస్తాను. ఇది స్కిప్ చేయాలని అనుకోవద్దు. దాని నుంచి కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. కొంతమంది వెల్లుల్లిపాయలు వేసుకుంటారు. నాకు పర్సనల్గా అవి నచ్చవండి. అందుకనే నేను అల్లం మాత్రమే చూపిస్తున్నాను. దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. నేను చెప్పినట్టు ప్రెషర్ కుక్కర్ రెసిపీ అండి ఇది. ఇక్కడ నూనె కాకుండా అచ్చంగా నెయ్యితో కూడా మీరు తాలింపు వేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి, కొంచెం నూనె ఈ 2 వేసి నేను తాలింపు అయితే వేస్తున్నాను. ముందు ఈ నెయ్యి చక్కగా కరిగిపోయింది అని అనుకున్న తర్వాత ఎక్కువ స్పైస్ కాదండి, నేను బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను కాబట్టి, లేదా మీరు డిన్నర్ రెసిపీ అనుకున్నా కూడా ఎక్కువ స్పైస్ వేయాల్సిన అవసరం లేదు. ఒక్క ఎండుమిరపకాయ అది కారంగా ఉంటే గనక అది తుంచేసి 2 ముక్కలు వేసేసేయండి. దాంతోపాటు జీలకర్ర, అంతే ఆవాలు ఇవి చక్కగా చిటుపట్లాడిన తర్వాత వీటికి కంపల్సరీగా వేగాలండి. లేదు అని అనుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మీరు మిస్ అవుతారు. అయిపోయిన తర్వాత కరివేపాకు ఇది కంప్లీట్లీ ఆప్షనల్. నా దగ్గర ఉంది కాబట్టి నేను కరివేపాకు వేశాను. అది కూడా కొంచెం చక్కగా వేగిపోయింది అని అనుకున్న తర్వాత కిచిడి కాబట్టి దీనికి మిరియాలు అనేది చాలా ఇంపార్టెంట్. నేను అందుకనే ఒకటే ఎండుమిరపకాయ వేశాను. ఇప్పుడు మిరియాలు వేస్తున్నాను. ఇంకా అల్లం కూడా ఉంది. వీటిల్ నుంచే మనకి స్పైస్ అనేది వస్తుంది. మీకు ఇష్టం ఉంటే నేను చూపించినట్టు కాజు వేసుకోండి. లేదు అని అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్ కాబట్టి చక్కగా మనకి నట్స్ కూడా ఉన్నట్టు ఉంటుంది. అందుకనే నేను కొంచెం జీడిపప్పులు అనేవి కూడా వేశాను. అవి వేసేసుకొని అల్లం కూడా వేసేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని వీటిల్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ జీడిపప్పు అనేది బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది ఇప్పుడు ఆ జీడిపప్పులు వేగిపోయినాక తీసి పక్కన పెట్టుకోవచ్చు. వాళ్ళు వాటిల్ని క్రంచీగా తినాలని కొంతమంది అనుకుంటారు. అందుకని లేదు మేము ఇలాగే కంటిన్యూ చేసేస్తాము నేను చేసినట్టు అని అనుకుంటే అవి కుక్కర్లోనే ఉంచేయండి. ఆ తర్వాత నేను చాప్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ వెజిటేబుల్స్ని నేను కుక్కర్లోకి అయితే వేసేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి. నేను వాష్ చేసి వీటిని కట్ చేశాను కదా, కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా వాటికి, ఆ వాటర్ అనేవి ఇంకిపోయేంత వరకు ఒక 2 నిమిషాలు నుంచి 5 నిమిషాలు వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేస్తే ఆ ఫ్రై చేసినది టేస్ట్ బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఒకదాని తర్వాత ఒకటి వేసి తర్వాత పప్పు బియ్యం మాత్రం వేయద్దు. అలాంటి వాళ్ళు టేస్ట్ని మిస్ అవుతారు. ఇవి కంపల్సరీగా ఫ్రై చేయండి. మీరు ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలని అనుకుంటారు కదా, ఉల్లిపాయ అన్నీ. ఇక్కడ ఉల్లిపాయ వేసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. అది వేగాల్సిన అవసరం లేదు. ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. అన్నిటిని కలిపి ఫ్రై చేసుకోండి.
నేను చూపించినట్టు ఈ పప్పు బియ్యం ఉంది కదా, ఇవి మంచిగా కడిగేసుకుని నానబెట్టాలనుకునే వాళ్ళు పెట్టుకోండి. అయిపోయిన తర్వాత నానిపోయాక నేను చూపిస్తున్నట్టే ఈ బియ్యము పప్పుని కూడా జాగ్రత్తగా అడుగంటకుండా ఫ్రై చేసుకోండి. వీటిల్ని కూడా మాయిశ్చర్ అనేది ఉంటుంది. ఇదొక బండ గుర్తండి మీకు. అది ఎప్పుడైతే లైట్గా అడుగున అంటుతుంది అని మీకు అనిపిస్తుందో అప్పుడు మీరు ఫ్రై చేయడం ఆపేసి వాటర్ అనేది పోసేసుకోవచ్చు. అప్పటి వరకు నేను చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేనైతే 1:4 వాటర్ వేసానండి. పొడి పొడిగా కావాలి అని అనుకున్న వాళ్ళు 1:2 వేసుకోండి. ఆల్రెడీ పప్పు అనేది నానిపోయి ఉంది కాబట్టి ఉడకదు అనే డౌటే మీకు అక్కర్లేదు. లేదు మేము నానబెట్టుకోలేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక 1:3 వేసుకోండి. ఇలా నేనైతే కొంచెం పేస్ట్గా అవుతుందండి, నేను 1:4 వేసుకున్నాను. మీరు కూడా ఇలాగే అని అనుకుంటే మీరు వేసుకోవచ్చు. నేను ఇది పిల్లల కోసమని చేస్తున్నాను, అందుకని మళ్ళీ నీళ్లు పోసుకున్న తర్వాత ఉప్పు చూసుకున్న తర్వాత కొంచెం నెయ్యి అనేది వేశాను. ముందే ఉప్పు చూసుకోండి. తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ చక్కగా రానిస్తే మనకైతే సరిపోతుందండి ఈ కిచిడి. ఇది న్యాచురల్గా దాని ప్రెషర్ పోయేంత వరకు ఆగి అప్పుడే మీరు ఓపెన్ చేసుకోవాలి. ముందే ఓపెన్ చేయొద్దు, మొత్తం అంతా చిందుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయిందండి, ఈ కిచిడి అయితే రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు కొంచెం అప్పటికప్పుడు తరిగేసుకొని కొత్తిమీర వేసుకోండి. ఇది మాత్రం కంప్లీట్లీ ఆప్షనల్. ఇప్పుడు మనకి చక్కగా ఆ వెజిటేబుల్స్ అనేవి ఉడికిపోతాయి. పిల్లలకి అసలు ఈ వెజిటేబుల్ ఉంది, ఆ వెజిటేబుల్ ఉంది అని అనడానికి కూడా వాళ్ళకి ఏమీ కనిపించదు. సో ఇప్పుడు చక్కగా ఇది ఉడికిపోయిందండి, మనం హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే. ఇది అప్పటికప్పుడు పొద్దున్నే ఏ బ్రేక్ఫాస్ట్ లేదు, లేదా లైట్గా తినాలి అని అనుకునే డిన్నర్ వాళ్ళకి మాత్రం మంచి ఆప్షను. ఈ కిచిడి అనేది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.